నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపెరిగ. ప్రస్తుతం మనం ఏ ప్రొటెస్ట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఏ అంశం గురించి మాట్లాడాలన్నా ఒకే ఒక్క వేదిక సోషల్ మీడియా. సోషల్ మీడియా వేదికగా అనేక అంశాలు పుట్టుకొస్తున్నాయి రోజు రోజుకి. గతంలో మనం చూసాం, నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఒక సీజే అన్న మాటను పట్టుకొని సీజేపీ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు చేసి, విస్తృత స్థాయిలో ధర్నా చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆ ఉద్యమాన్ని కొనసాగించింది జెన్జీ యువత, కాంగ్రెస్ జనతా పార్టీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అదే తరుణంలో, అలాంటి తరుణంలోనే మరొక కొత్త నినాదం వినిపిస్తుంది. అదే రిజర్వేషన్ హటావో దేశ్ బచావో అనేది ఒక అంశం అయితే ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో దీనికి సంబంధించి సాయి దీపక్ చేసినటువంటి ఒక అంశాన్ని పట్టుకొని రిజర్వేషన్ హటావో దేశ్ బచావో ఆర్హెచ్ఏ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి సుమారు 5.8 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ కూడా రావడం జరిగింది. 5.8 ఫాలోవర్స్, దానికి సంబంధించి 124 పోస్టులు పెట్టడం జరిగింది. రిజర్వేషన్ హటావో ఆందోళన అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి, ఏదైతే సీజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ ఎలా అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి దాని నుంచి మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకొని ఒక తీవ్రమైన ఉద్యమాన్ని నడిపించి ఒక ప్రొటెస్ట్ చేసి ఈరోజు ఏదైతే ఒక విజయం సాధించారో, అలాంటి తరుణంలోనే రిజర్వేషన్ హటావో అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని సోషల్ మీడియా వేదికగా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు రిజర్వేషన్ ఎందుకు, రిజర్వేషన్ ఎవరి కోసం పెట్టిర్రు, రిజర్వేషన్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంది, రిజర్వేషన్ వల్ల ఎవరు నష్టపోతున్నారు అనే అంశాల గురించి మనం ఒకసారి చర్చిస్తే, అసలు రిజర్వేషన్ ఎందుకు అనే అంశం గురించి మనం ఒకసారి చర్చిద్దాం. రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం, సమాన అవకాశాల కోసం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే అంశాన్ని పొందుపరచడం జరిగింది. దీంట్లో అన్ని కులాలకి, అన్ని మతాలకి, అందరికీ రిజర్వేషన్ కల్పించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి కొంతమంది ఎవరైతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు రిజర్వేషన్ వద్దు, రిజర్వేషన్ వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పేసి ఇప్పుడు కాదు, రిజర్వేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఒక అనడం జరుగుతూనే ఉంది. సో ఒకసారి మన రిజర్వేషన్ గురించి ఒక ముఖ్య ఉద్దేశాలు మనం చూసుకుంటే, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్యా అభివృద్ధి, ఉద్యోగాలలో ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాతినిధ్యం, అసమానతల తగ్గింపు, సమానత్వం మరియు సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో దానికి సంబంధించి మరి రిజర్వేషన్ వద్దు అని చెప్పేసి చాలా మంది అయితే రిజర్వేషన్ వల్ల మేము నష్టపోతున్నాం, మాకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పేసి చాలా మంది రిజర్వేషన్ ఎగరెస్ట్గా ఎప్పటి నుంచో ఫైట్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ రిజర్వేషన్ల ప్రధాన లక్ష్యం చూస్తే ప్రత్యేక హక్కులు ఇవ్వడం కాదు, చారిత్రక అన్యాయాన్ని తగ్గించి సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి తెలుస్తున్న విషయం. వాస్తవానికి రిజర్వేషన్లు పెట్టినప్పుడు గతంలో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే సమయంలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. పలానా కులం వారికి చదువుకునే విద్యా అవకాశం లేదు, ఉద్యోగ అవకాశం లేవు, ఆ తరగతుల వాళ్ళు వెనకబడిపోతున్నారు, ఆ కులాలు వెనకబడిపోతున్నాయి. అవి ఇలానే ఉంటే రాను రోజులలో కనీసం వాళ్ళు మాట్లాడడానికి కాదు కదా, చదువుకునే పరిస్థితి, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉండరు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళకి విద్య అందాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి, వాళ్ళు కూడా సమాజంలో సమానంగా బతకాలి అనే ఒక అంశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించి భారత రాజ్యాంగం రిజర్వేషన్లకు సంబంధించి చూస్తే ఆర్టికల్ 15/4 విద్యలో ఇందులో ఏముంటుంది, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఆర్టికల్ 16(4) చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ అనుమతి. ఆర్టికల్ 330 అండ్ 332 చూస్తే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ స్థానాలు ఇవ్వాలి. ఆర్టికల్ 335 చూస్తే ప్రభుత్వ సేవల్లో ఎస్సీ ఎస్టీకి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అంటే ఇక్కడ ఎందుకు రిజర్వేషన్ అవసరం అంటే ఈ 4 అంశాలు ఖచ్చితంగా రిజర్వేషన్ అంశం అవసరం. ఎందుకంటే విద్య సామాజికంగా అందరికీ సమానంగా అందాలి. ఆ కాలంలో, ఆ రోజుల్లో అందరికీ విద్య అందేది కాదు. ఈ కులం వాళ్ళే చదువుకోవాలి, ఈ కులం వాళ్ళు చదువుకోవద్దు, ఇంత ఆస్తి ఉంది, ఇంత శిస్తు కట్టే వాళ్ళే చదువుకోవాలి, వీళ్ళు చదువుకోవద్దు అని చెప్పేసి అసమానత ఏదైతే ఉందో ఆ అసమానతను తొలగించడానికే రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరిచి ఆర్టికల్ 15(4) ద్వారా విద్యా అవకాశం కల్పించాలి అందరికీ అని చెప్పేసి రాజ్యాంగంలో అమలు పరచడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 16 చూసుకుంటే ఉద్యోగాలు. అప్పుడు కూడా ఉద్యోగాలు అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, అసలు చదివే లేదు, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగం రావాలని చెప్పేసి ఉద్యోగాల్లో కూడా వెనుకబడిన వాళ్ళకి కొద్దిగా మార్కులు తక్కువ వచ్చినా
వాళ్ళు ఎందుకంటే ఇవి ఉన్నత డబ్బులున్న వాళ్ళేమో మంచి మంచి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం, లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం, అక్కడ సరైన వసతులు లేక చదువుకోకపోవడం అండ్ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ వల్ల స్కూల్స్కి వెళ్ళి చదువుకోలేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి కొద్దిగా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 16 ద్వారా తెలపడం జరిగింది. దాని తర్వాత లోక్సభ, శాసనసభలో కూడా పొలిటికల్గా ఖచ్చితంగా ఉంటేనే పాలిటిక్స్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అదేవిధంగా ఎప్పుడైతే రాజకీయాల్లో అణగారిన వర్గాల ప్రజలు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉంటే అప్పుడు కూడా వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, వాళ్ళు కూడా వాళ్ళ జాతి ఎదుగుతుంది అన్న ఆలోచనతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 330లో కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి. అండ్ ప్రభుత్వ సేవలలో అంటే మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళినా, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా, ఒక కలెక్టరేట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొన్ని సందర్భాలలో క్యాస్ట్ బేస్ చేసుకొని బిహేవ్ చేస్తారు. ఎస్సీ వాళ్ళని దగ్గర రానివ్వడం, వాళ్ళని ఏదైనా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు కూడా ఇతర క్యాస్ట్ వాళ్ళతో గొడవలు, ఎస్సీ వాళ్ళని గొడవలు ఇట్లాంటివి జరుగుతాయి. సో అలాంటివి కాకుండా ఉండాలి, ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ ప్రజలకి ప్రభుత్వ సేవలు కూడా అందాలన్న ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 335లో దాన్ని కల్పించడం జరిగింది. అండ్ ఒకసారి దీనికి మనం చూసుకుంటే 1902లో సాహు మహారాజ్ వెనుకబడిన వర్గాల కోసం 50% రిజర్వేషన్లు మొదటిగా అమలు చేశారు. ఆ తర్వాత 1932లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ మధ్య జరిగిన ఒప్పందం ద్వారా వెనుకబడిన వాళ్ళకి, దళితులకి అది లభించడం జరిగింది. దాని తర్వాత 1950లో రాజ్యాంగంలో అమలు పరచడం జరిగింది. రిజర్వేషన్ అనేది దానం కాదు, దయ కాదు, ఉపహారం కాదు, అది మా హక్కు, మా చరిత్రకు న్యాయం అని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ రిజర్వేషన్ హటావో, రిజర్వేషన్ దేశ్ బచావో అనే నినాదం బయటకు వచ్చింది? ఎండ్ రిజర్వేషన్, ఇట్ కిల్స్ స్టూడెంట్స్ అండ్ రూట్ ఆల్ ద డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా. సో డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా, ఈ రిజర్వేషన్ తీసేస్తే డిస్క్రిమినేషన్ పోదు, డిస్క్రిమినేషన్ తీసేసిన తర్వాత రిజర్వేషన్ తీసేయచ్చు. రైట్, మీరు అన్నట్టు రిజర్వేషన్ 100% తీసేయాలి. నేను కూడా అగ్రి అవుతున్నా, 100% రిజర్వేషన్ తీసేయాలి. ఎప్పుడు తీసేయాలి? రిజర్వేషన్ ఎప్పుడు తీసేయాలి అని అంటే, దేశ సంపద ఏదైతే దేశ సంపద ఉందో ఈ దేశ సంపదను అన్ని కులాలకి, అన్ని మతాలకి, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి సమానంగా దక్కాలి. అప్పుడే ఈ రిజర్వేషన్ని తీసేయండి. రైట్, రిజర్వేషన్ తీసేయడంలో తప్పు లేదు, రిజర్వేషన్ తీసేయండి. కానీ ఎప్పుడు తీసేయాలి రిజర్వేషన్ అని అంటే, ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి సంపద ఉందో ఆ సంపద మొత్తం అన్ని కులాలకి, అన్ని మతాలకి, ప్రతి ఒక్క భారతీయ పౌరునికి సమానంగా అందించిన తర్వాత రిజర్వేషన్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రష్యన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటే రష్యాలో అదే జరిగింది. అక్కడ ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని, సంపదను మొత్తం తీసేసుకొని ప్రతి ఒక్క పేద ప్రజలకి, ప్రతి ఒక్కరికి, దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సమానంగా పంచిర్రు. అట్లా చేసిన తర్వాత మీరు ఆ రిజర్వేషన్ని తీసేయచ్చు. రిజర్వేషన్ హటావు అన్నారు కదా, రిజర్వేషన్ తీసేయాలి. కానీ అంతకన్నా ముందు దేశ సంపదని అందరికీ పంచాలి అని చెప్పేసి బయట నుంచి వస్తున్నట్టు వాదన. అండ్ ఇంకోటి అంశం, మనం దీన్ని చూస్తే దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, ఈ ఒక 5.8 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు దీనికి ఇప్పుడు కూడా. అండ్ మనం చూసుకోవచ్చు, స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసిన 2 డేస్కి 3 డేస్కి 20 మిలియన్ 30 మిలియన్ ఫాలోవర్స్ ఎలా అయితే వచ్చారో, సో ఇక్కడ రిజర్వేషన్ హటావో ఆందోళన RHAకి కూడా 5.8 మిలియన్ ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది. ఇంకా దీన్ని పెరగవచ్చు. అండ్ రాను రోజులలో ఇది ఇంకా ఎలాంటి ముందరికి వెళ్ళబోతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇన్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ జెన్జీ చేస్తున్నటువంటి రూల్, ఇప్పుడు దేశాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే జెన్జీ రూల్ చేస్తుంది. జెన్జీ ఏదనుకుంటే అది అయిపోతుంది. సో ఇప్పుడు మరి ఈ రిజర్వేషన్ హటావో ఆందోళనకి జెన్జీ సపోర్ట్ ఇస్తుందా లేదా? మరి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి మొత్తం జెన్జీనే అక్కడ పాల్గొని జెన్జీనే ఈ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టి మన జరిగినటువంటి ప్రొటెస్ట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేంత వరకు జెన్జీ కీలక పాత్ర పోషించింది. మరి ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన కూడా జెన్జీ పాల్గొంటుందా? మరి 5.8 మిలియన్ ఫాలోవర్స్లో జెన్జీ ఉన్నారా? జెన్జీ జనరేషన్ దీంట్లో ఉందా లేదా? అసలు ఈ ఉద్యమం ఇంకెంతవరకు ముందరికి వెళ్తుంది? దీనికి సంబంధించిన ఇంకా మేధావులు ఏమంటారు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి అనే అంశాల గురించి కూడా మనం రానున్న రోజుల్లో ఖచ్చితంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరియు సమాజంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే QR టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు QR టీవీ తెలుగు. నిజమైన వార్తల కోసం మాతో ఉండండి.